హుసేన్ గారి గురించి, బాబు గారిని నేను చూసుకునే అదృష్టం దొరకలే కానీ నేను తెలుసు ఆయనకి, నాకు కూడా బాపు గారి నేను అభిమానినే. హుసేన్ గారి గురించి అయితే చిన్న సంఘటన చాలా చెప్పుకోవాలి అందరికీ, అది షేర్ చేసుకోవాలని. నేను కొత్తగా కాలేజీ పెట్టిన, అది 2వ సంవత్సరం అనుకుంటాను. అది 2 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock ఆఫ్టర్నూన్ కాలేజ్ ఇచ్చారు మాకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. మరి ఎందుకు ఇచ్చారో నాకు తెలియలే కానీ నాకు కన్వీనియంట్గా ఉండేది. నేను మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని కాలేజీలకు పంపించేసి మధ్యాహ్నం 1 o'clock పోయేటప్పటికి 6 o'clock వరకల్లా ఇంకా పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తారు, హాయిగా ఉంటారు. నాకు చాలా కన్వీనియంట్గా ఉండేది. సడన్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఆఫీస్లో ఏదో పని చేసుకున్న అకౌంట్స్ ఏదో చూసుకుంటున్నాను, ఫోన్ కాల్ వచ్చింది. ఎంఎఫ్ హుసేన్ గారు మన కాలేజీకి వస్తున్నారంటే, మరి అత్యాశ ఏమో, హుసేన్ గారు మన దగ్గరికి ఎందుకు వస్తారులే అని నేను ఇంకా పట్టించుకోలే, అక్కాలుగా వచ్చాను. కానీ ఆర్కిటెక్చర్ కాలేజీలో చాలామంది బాగా అడ్మైర్ చేసేవాళ్ళు నా వర్క్. 2 కలిసే ఉండేవి కదా జేఎన్టీయూలో ఉన్నప్పుడు. ఒక 10 మంది స్టూడెంట్ లీడర్స్ ఈయనను పట్టుకుని కాలేజీకి వచ్చేసారు. సడన్గా అది డోర్ కొట్టేసి హుసేన్ గారు నా రూమ్లోకి వచ్చేసినారు. నేను అసలు కళా నిజమా అనుకుంటున్నాను. వచ్చేసి నాకు తెలియదు ఇంకో కాలేజ్ ఉందని హైదరాబాద్లో, ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, సంవత్సరం అయింది నువ్వు స్టార్ట్ చేసేట అనుకుంటూ సరదా నవ్వుకుంటూనే, ఏదన్నా కాగితం ఇవ్వండి నేను బొమ్మ వేసాను అని. అప్పుడే ఎందుకో పేపర్ నేను అంటించి పెట్టుకున్నాను. మామూలుగా వాటర్ కలర్ చేయాలంటే ఒక బోర్డు మీద స్టిక్ చేసి పెట్టుకుంటారు, నీళ్ళలో ముంచి పూర్తిగా ఒక బోర్డు మీద అంటించి ఉంటుంది. అది ఆ పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు పెయింటింగ్ చేస్తారు. అంటే నీళ్ళలో ముంచుతాము, మళ్ళీ అంటిస్తాము, అది ఆరిన తర్వాత పెయింటింగ్ చేస్తాము. అలాంటిది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ బోర్డు ఉండగానే గబగబా నాట్య గణపతి బొమ్మ వేశారు ఆయన. ఒక స్కెచ్ పెన్ ఇచ్చేయి చాలు, నాకేం కలర్స్ ఏమొద్దు. అలా హడావిడిగా గబగబా వేసి ఇచ్చారు. ఇప్పటికీ మా లైబ్రరీలో ఉంది. అంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి శశభిషాలు ఇవి ఏమి ఉండదు, పెద్ద వాళ్ళకి గొప్పగా మనసు అంతే. చెప్పులు కూడా వేసుకోరు ఆయన, ఎన్నోసార్లు కనిపించారు.